ఐమాక్స్ థియేటర్లో పాప్కార్న్ స్మాల్కి 170 తీసుకుంటున్నారు, అలాగే నార్మల్కి వచ్చి 300 తీసుకుంటున్నారు. దారుణమైన రేట్లు ఉన్నాయి. ఫోటో తీస్తే ఆయుష్ తగ్గిపోతుంది చెప్పి ఒక్క ఫోటో కూడా తీర్చి పెట్టుకోలేదు. వెంటనేమో 20-30 రూపాయలకే దొరుకుతుంది పాప్కార్న్, ఇక్కడైతే 300 తీసుకుంటారు. దారుణమైన రేట్లు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి మేము రోజు 5 రోజులు చచ్చిపోతాం, నీరు లేకపోతే చచ్చిపోతాం. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. రోజు 5 రోజులు చచ్చిపోతాం, నీరు. ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ లేకపోతే మీరు నేను చచ్చిపోతాం లేదుగా. సినిమా లేకపోతే మీరు నేను చూడకుండా అంట. సినిమా తీసేవాళ్ళు అనట్లేదు, చూసేవాళ్ళు. లీటర్ పెట్రోల్ ఎంత సార్? లీటర్ పెట్రోల్ ఎంత? నేను we won't die. It's a choice of entertainment. ఇప్పుడు క్రికెట్ ఆడకపోతే మనం చచ్చిపోతాం లైక్ దాట్. ఇట్స్ దట్ ఇస్ స్పోర్ట్ డిఫరెంట్. వచ్చిందండి వయ్యారి. ఎంటర్టైన్మెంట్ లో ఎవ్రీవన్ హ్యాస్ అ చాయిస్. నిజంగా నీ ఎకనామికల్ స్టేటస్ మీరు చూసుకోండి. ఇఫ్ ఇట్స్ రియల్లీ ఫీల్స్ లైక్ ఇట్స్ టూ మచ్ ఫర్ యూ టు, ఐ కాంట్ గో టు అ థియేటర్, ఐ కాంట్. నువ్వు కూడా నా బతుకు చెడా. అది నిజంగా వస్తే సినిమా థియేటర్ కి వచ్చి చూసే వాళ్ళే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వరు. మీరు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇవ్వచ్చు, ఇక్కడ టెలివిజన్ కి ఇవ్వచ్చు, ఆఫ్రికాలో ఒకటికి అమ్మచ్చు. అలా డిఫరెంట్ వర్టికల్స్. మనం మ్యూజిక్ అమ్ముతాం, ఇది అమ్ముతాం. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో ఇంకెవరో XYZ పర్సన్ వచ్చి మీ అందరికి నేను న్యాయం చేస్తానంటే నువ్వు ఎవరు బాస్? అసలు నువ్వు ఎందుకు చేయాలా? పోలీసులు కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. హూ ఆర్ యు? వై ఆర్ యు ట్రైయింగ్ టు బి రాబిన్ హుడ్? సిగ్గు లేదు మీ అందరికి. సినిమా వారం మనం థియేటర్ల ముందుకు వెళ్ళే కుర్రోళ్ళు, కాలేజ్ స్టూడెంట్లు ఉండట్లేదు. లేబర్ కష్టపడి డే అంతా పనిచేసి నైట్ థియేటర్కి వెళ్ళి జనాల మధ్యలో చూడాలనుకున్న వాళ్ళు ఉండట్లేదు. పెద్ద పెద్ద హీరోలు ఏ సినిమాలు తీసిన 1000 రూపాయలు 1500 డబ్బు నోడిపోతున్నాడు థియేటర్ కి. డబ్బు లేని నిరుపేదలు ఉంటారు, ఏంటంటే పల్లెటూరులో పనిచేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుంది, 4-3 ఉంటారు. వాడు ఎవరు టికెట్ పెట్టుకుని పోతాడు అన్న 4000 రూపాయలు అయితే టికెట్లకి. మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని 100 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం ఒకటి, సంవత్సరానికి కొన్ని 100 రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. జనాల మధ్యలో చూసే ఆనందం వాడికి తెలుసు. మనం కూడా మనుషులే కదండి. మనిషి అనేవాడు ఒక సోషల్ యానిమల్. సో జనాల మధ్యలోనే చూడాలనుకుంటాడు. వాడు చంపుకుని యూట్యూబ్లో, ఓటీటీల్లో, పైరసీలో చూస్తున్నాడు తప్ప దీనికి ఏం అలవాటు పడలేదు. స్టిల్ వాడు జనాల మధ్య చూడాలనుకుంటాడు, కానీ రీజనబుల్ రేట్స్ లో రావాలి. గుళ్ళో దేవుని వేనాడు చూపించలేదు, బళ్ళో చూసానయ్యా మా దేవుడయ్యా ఆయన. ఇప్పుడు డబ్బున్నోడు పాతడు, డబ్బున్నోడు 10 మందే ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు 90 మంది ఉన్నారు. మరి 90 మంది మీరు 7,000 టికెట్ల రేట్లు పెంచి దాంట్లో పోయిన తర్వాత సినిమా చూసేటప్పుడు మరి పాప్కార్న్ కొనుక్కోవాలన్నా, సమోసా కొనుక్కోవాలన్నా, 100 కూల్ డ్రింక్స్ కొనుక్కోవాలన్నా 100 పెంచితే మరి సగటు మధ్య తరగతి మనిషి ఎట్ట చూస్తాయి కొనుక్కొని? మేము సినిమా పోయిన తప్పదు, సినిమా చూడాలి, సినిమా చూస్తే మళ్ళీ తినాలా ఇంటర్వెల్కి. బయట కొనుక్కొచ్చుకోవడానికి రూల్ లేదు. బయట నుంచి తెచ్చుకున్నామా బ్యాగ్ లో పెట్టుకున్నా అంటే ఒప్పుకోరు. మరి లోపలనేమో అంత రేట్లు ఉంటాయి. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? అంటే గవర్నమెంట్ తీసుకోవాలండి. సినిమాటోగ్రఫీ మినిస్టర్లు అంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. అంటే అది సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అంటే ఏంటో వాళ్ళు తెలుసుకొని దే హావ్ టు టేక్ యాక్షన్. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఇప్పుడు పేదవాడికి, మన సామాన్యుడికి మనం ఎంటర్టైన్మెంట్ దూరం చేసాం. దాంట్లో గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది.
దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు. రేపు వచ్చే అపోజిషన్స్ కూడా ఎవరన్నా అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో మేము ఎలక్షన్ దాంట్లో మేనిఫెస్టోలో కనుక మేము థియేటర్ టికెట్లు అందుబాటులో తెస్తాం డైలాగ్ కాకుండా వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇంత పెడతాం, ఇలా 3 సెక్షన్స్ పెడతాం అని కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెడితే ఎవడురా నువ్వు? రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో. రే లక్ష్మణ్ రెడీయా? పెద్ద ఓట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్చేంజ్ డెఫినెట్ గా ఉంటుంది. ఎప్పుడు దాకా చేస్తుందంతా గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు? రీజనబుల్ రేట్స్ లో రావాలి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఐబొమ్మ చూసే వాళ్ళు ఉన్నారని ఆర్జీవి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సినిమాలు ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తారు, నేను కూడా చూస్తాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఎందుకు చూస్తారా? ఇండస్ట్రీ చాలా సినిమా చూస్తాను పైరసీలో. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఎందుకు చూస్తానంటే నాకు ఏదో కొన్ని చూడాలని ఉంటుంది. ఆ పర్టికులర్ మొత్తం సినిమా చూసే టైం థియేటర్కి వెళ్ళి అది ఉండదు. భయపడద్దు, నా ఒట్టకాయలు వీళ్ళు మొట్టగాలు దెంగడపోతాను. ఒక కామన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. మనం అంటాం 90s లో ఒక మ్యాజిక్ ఉండే, చాలా ఇంప్రెసివ్ గా ఉండే, ఐరా బాగుంది. వాట్ ఈస్ దట్ మ్యాజిక్ దట్స్ మిస్సింగ్ నౌ? Beat people, or is it digitalization? What is it? సోషల్ మీడియా అండి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సోషల్ మీడియా అండి. మండుతున్నట్టుంది. ఐబొమ్మ రవి గారినే రాబిన్హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. ఇక మీరు ఇంకా 90s దీనికి ఏం పోలికలు ఇస్తారు? ఇంకా అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత. ఐబొమ్మ రవి గారినే రాబిన్హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. లేరా నా కొడక, లేరా లోబర్ నా కొడక, నువ్వెంత నీయా దెంగ ఏమేం మాట్లాడు కొజ్జా నా కొడక. సో ఒక్క రీజన్ చెప్పండి నాకు తెలుగు సినిమా చూడడానికి, ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడికి. ఏదో కులాల పేరు చెప్పి, స్టార్ హీరోల పేర్లు చెప్పి, బానిసత్వం పేరు మీద టికెట్లు అమ్మడం తప్పించి ఆ రాబిన్హుడ్ అయిపోయాడు మాకు. మేమేదో తప్పు చేసినా 50 రూపాయలు టికెట్ పెంచితే రేటు. ఇప్పుడు సోది చెప్తా. సో ఎందుకు వస్తాడు ఒక తెలుగు సినిమా ఆడియన్స్ అనేటోడు థియేటర్ కి? అదే క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజు. నిన్న ఒక ప్రొడ్యూసర్ అంటాడు, ఈ సినిమా నడిపియడం మీ బాధ్యత అని ఆడియన్స్ కి చెప్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా? హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు. మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. అసలు ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఏంటి బాధ్యత ఏంటి? డబ్బింగ్ సినిమాకి ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే టికెట్ ప్రైస్ మన దగ్గర ఎక్కున్నది. అది వితౌట్ హైక్. మళ్ళీ వితౌట్ హైక్ మన దగ్గర టికెట్ ప్రైస్ ఎక్కున్నది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగిందంటారు ఏంటండి? తప్పు అన్నట్లే, మ్యాజిక్ ఏం మిస్ అయింది? మ్యాజిక్ మిస్ అయిందండి సోషల్ మీడియానేమో. ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాను. వాట్సాప్ చెప్తా ఉన్నాను. సినిమా వాళ్ళని పక్కకు కూర్చుని పెట్టుకొని అలాగే సంసారంలా ₹100 దాన్ని ₹1000 టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చుని పెట్టుకొని వాళ్ళని సంసారం లేక వాడు మొగోడు నిజంగా. అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవికి. మీ దోపిడి, మీ సినిమా దోపిడి. ఐబొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐబొమ్మ రవిని మన రవీంద్ర భారత్ పిలుచుకొని సన్మానం చేసి ఇగో ఈడ్రా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి. ఆ టాపిక్ వదిలే, నేను ఆ టాపిక్ వద్దు. ఆ టాపిక్ మాట్లాడితే నాకు పండగ సినిమా వస్తుంది, దాన్ని ఏదో బ్రష్ పట్టిస్తారు. వద్దు, నేనేదో కామెడీ కన్నా అక్కడతో అయిపోయింది.
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఇది మీ బాధ్యత ఈసారి. ఇది మీ బాధ్యత ఈసారి. భయం అది పుట్టించింది ఎవరు? పోలీసులు విజిలేసి పట్టుకున్న క్రిమినల్ ని జనాలు విజిలేసి రాజాని చేశారు. వాళ్లే ఒప్పుకున్నాక గులాం నాయక్ నువ్వు నేనేంటి ఒప్పుకునేది? మాలిక్ ఓకే ఆ రాబిన్హుడ్ అయిపోయాడు మాకు. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మేమేదో తప్పు చేసినాం, 50 రూపాయలు టికెట్ పెంచితే రేటు, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగిందంటారు ఏంటండి? 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమాలు తీ అని చెప్పేసి చెప్పలేదు. మీరు తీసిరు మీ ఖర్చు కోసం, మీ ఖర్చు కోసం, మీ ఫేమ్ కోసం, మీ ఆదాయం కోసం, మీ వ్యాపారం కోసం మీరు తీసిరు. ఓకే, బాగుంది. ఆ సొమ్ముని ఎట్లన్నా చేసి నేను ప్రజల మీదనే పిండుతా, ప్రజలనే పిండి పిప్పి చేస్తా అంటే మాత్రం ఇది ప్రజలు సహించరు దీన్ని. అందుకే కదా ఇలా క్రైమ్ అయినప్పటికీ ఒక సినిమాను పైరసీ చేసి అఫీషియల్ ఒక వెబ్సైట్ లో పెట్టి చూడండి అని చెప్పేసి పబ్లిక్ వదిలేయడం ఒక క్రైమ్. అయినా కూడా అట్లాంటి క్రైమ్ చేసినటువంటి వ్యక్తికి ఎందుకు ఇంత రెస్పెక్ట్ వస్తా ఉంది, ఎందుకు ఇంత అనూహ్యమైనటువంటి స్పందన పాజిటివ్ గా వస్తా ఉంది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ సినిమా మ్యాజిక్ ఏం మిస్ అయింది? సోషల్ మీడియానే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావు.